బంగారం అమ్మే ముందు ఈ రూల్స్ ఫాలో అవ్వాలని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. బంగారం అమ్మే ముందు 5 టైటన్ రూల్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఫస్ట్ వన్ రేట్ గురించి మాట్లాడాము. అమ్మేటప్పుడు మన ప్యూరిటీ ఎంత చెప్తున్నారు, వాళ్ళు యాక్చువల్ ఆర్నమెంట్కి ఎంత ఆఫర్ చేస్తున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ మార్కెట్లో చాలా ఉంది. సో మనం అది చేయట్లేదు. అది ఆర్నమెంట్ రేట్ వచ్చేసరికి చాలా మిస్గైడ్ చేసి లోయెస్ట్ రేట్ అనేది కస్టమర్కి ఇస్తున్నారు. అదే 24 క్యారెట్ రేట్ అంటే అది 100% ప్యూరిటీ. ఓకే. 22 క్యారెట్ అంటే 91.6 ప్యూరిటీ, 18 క్యారెట్ అంటే 75% ప్యూరిటీ. సో కస్టమర్ ఆర్నమెంట్ ఏ ప్యూరిటీ ఉంటే ఆ ప్యూరిటీ వాల్యూని మనం ఇస్తున్నాము. కానీ యాక్చువల్గా చాలా మోసపోతున్నారు అన్నట్టు చాలామంది ఈ రేట్ అనేది తెలియకుండా. ఓకే. సెకండ్ వచ్చేసి ప్యూరిటీ టెస్ట్. సో ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్లో గీట్రాయి పైన గీసి అమ్మకుండా, అంటే ప్యూరిటీ తెలుసుకోకుండా సిస్టమ్ XRF ప్యూరిటీ మిషన్ చెప్పే రీడింగ్స్ని మనం బిలీవ్ చేయడం 100% కరెక్ట్ అంటాను. ఓకే. సో దాంతో ప్యూరిటీ తెలుస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మెల్టింగ్ అన్నాను. గోల్డ్ మెల్టింగ్ చేసినప్పుడు యాక్చువల్ బంగారం ఏ ప్యూరిటీ ఉందని తెలుస్తుంది. మెల్టింగ్ చేయకుండా మన యూసేజ్ బట్టి ఆ ఐటము అక్కడ ఒక ప్లేస్లో మనం ప్లేస్ చేసినప్పుడు ఈవెన్ 22 క్యారెట్ ఐటమ్ కూడా లెస్ ప్యూరిటీ వచ్చే స్కోప్ ఉంటుంది. అది కస్టమర్కి తెలియదు. కానీ ఇవాల్యుయేట్ చేసే పర్సన్కి ఎక్కడ ఐటమ్ ప్లేస్ చేస్తే ప్యూరిటీ మిషన్లో ప్లేస్ చేస్తే లో ప్యూరిటీ వస్తుందని తెలుస్తుంది. అదే ప్లేస్ చేసి తక్కువ విలువకే కస్టమర్స్ దగ్గర నుంచి చాలామంది ప్లేయర్స్ కొంటున్నారు. సో మెల్టింగ్ వల్ల గోల్డ్ ఐటము హోమోజీనియస్ ప్యూరిటీగా మారుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మెల్టింగ్ చేసిన గోల్డ్ ఎట్ ఎనీ ప్లేస్ చూసినా సో మీకు సేమ్ ప్యూరిటీ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఆర్నమెంట్ని యాజ్ ఇట్ ఈజ్ అమ్మేస్తే మెల్టింగ్ చేయకుండా మీ ప్రీషియస్ స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు అది రీయూజ్ చేసుకోవచ్చు. మీరు రీయూజ్ చేసుకునే స్కోప్ మీకు ఉండదు. అదే మన దగ్గర మనం స్టోన్ రిమూవ్ చేసి ఆ ప్రీషియస్ స్టోన్స్ కస్టమర్ కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్స్టెంట్ పేమెంట్. మనం హాఫ్ అన్ అవర్ 2 అవర్స్ ఆగండి అని కూడా చెప్పట్లేదు. సో కస్టమర్కి ఇన్స్టెంట్గా పేమెంట్ వెళ్తుందా లేదా ఆ ప్రొవిజన్ మనం ఇస్తున్నాం వాల్యూ గోల్డ్లో. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి నో మిడిల్ మ్యాన్. సింపుల్గా ఆలోచించండి, ఎవరైనా ఒక మిడిల్ మ్యాన్ ఉన్నటువంటి ఫ్రీగా ఎందుకు సర్వీస్ చేస్తాడు? సో ఏదో ఒక బెనిఫిట్ తనకు ఉంటే తప్ప ఆఫర్ చేయడు కదా. సో మనం ఆ మిడిల్ మ్యాన్ ప్రాసెస్ అనేది తీసేసి డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచే కొంటున్నాం అన్నట్టు. సో చూసారు కదండి, మరి ఈ రూల్స్ తెలియని వాళ్ళకి తప్పకుండా ఈ రీల్ని షేర్ చేసేయండి.